హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి పంజాబీ డ్రెస్ మీద ఫ్యాంటు ఎలా కుట్టుకోవాలనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను. చాలా ఈజీగా ఎవరైనా కానీ చాలా ఈజీగా కుట్టేస్తారనమాట. ఇక్కడ వచ్చేసి మన కాళ్ళ దగ్గర స్టిఫ్గా ఉండడానికి ఇలాగ నేనైతే పేపర్ స్టిఫ్ తీసుకుంటున్నాను. 2 కాళ్ళకి సరిపడా చూస్తున్నారు కదా. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఫ్యాంట్ని కింద కాళ్ళ సైడు కుట్టుకోవాలి. మంచిది కిందకి పెట్టేసుకోండి. రాంగ్ సైడ్ది మనం ఇప్పుడు బక్రం పెట్టి కుట్టుకోవాలన్నమాట. ఇక్కడ ఎక్కడి దాకా అయితే మర్చాలో అక్కడ వరకు నేను ఘాట్లు పెట్టుకున్నాను కదా, అంతవరకు ఇక్కడ బక్రం పెట్టేసి ఇలా ఒక మడత వేసాను. అలాగే మనం ఆల్రెడీ సిజర్ మార్క్ ఇచ్చుకున్నాం కదా, ఎక్కడి వరకు అయితే మడత పెట్టాలనేది అక్కడ వరకు అయితే మడత పెట్టేశాను. దీన్నే పేపర్ స్టిఫ్ అంటారు, అలానే బక్రం కూడా అంటారు. అంటే ఇంకో వేరే ఉంటుంది అనమాట, ఇంకా దొలసరిగా ఉండదని బక్రం అంటారు. దీన్నైతే పేపర్ స్టిఫ్ అంటాము. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఒక 1.5 ఇంచ్ వెడల్పు ఉండేది కదా, ఇప్పుడు దీని కింద నుంచి ఇంకొక స్టిచ్ వేసేస్తున్నాను. దీని మధ్యలో ఇంకో 2 వేసేసుకోవచ్చు, మనకి ఎలా కాంటే అలాగే వేసుకోవచ్చు. ఇక్కడ నేను ఒక డిజైన్ లాగా అయితే వేసేస్తున్నాను. మీకు ఇలా వస్తే వేసుకోండి, ఇలా రాకపోతే స్ట్రైట్గా మొత్తం మధ్యలో కూడా 2 కుట్లు వేసేసుకోండి. అప్పుడు మొత్తం 4 కుట్లు అయితే కొంచెం కాళ్ళ దగ్గర స్టిఫ్గా ఉంటుంది. ఇలా ఒక సైడ్ కుట్టేసుకున్న తర్వాత సేమ్ ఇదే విధంగా ఇంకొక సైడ్ కూడా కుట్టేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలాగైతే నేను ఒక డిజైన్ లాగా అయితే వేసుకుంటూ వచ్చేసాను. ఇదేంటంటే మనకి ఫ్లవర్స్ వచ్చినాయి కాబట్టి అంత కనిపించదు. అదే ప్లెయిన్ ప్యాంట్ ఉంటుంది కదా, ఆ ప్లెయిన్ ప్యాంట్కి బాగా కనిపిస్తుంది అనమాట మనం డిజైన్ పెట్టింది. ఇప్పుడు ఇదే విధంగా ఫస్ట్ది ఎలాగైతే కుట్టుకున్నామో దీనికి కూడా సేమ్ పేపర్ స్టిఫ్ పెట్టేసి అలానే ఎక్కడి వరకు అయితే మలచాలనుకుంటున్నా అక్కడ దాకా మలిచేసుకొని ఇలా ఒక కుట్టు వేసేసుకున్న తర్వాత ఇలా తిప్పేసి మళ్ళీ పైనుంచి ఒక కుట్టు వేసేసుకోండి. మనం కుట్టినంతా కూడా రాంగ్ సైడ్ అనమాట. మంచిది వచ్చేసి ఇప్పుడు మనం కుట్టేస్తున్నాం కదా, మంచిది. బట్టని ఎప్పుడైనా కానీ తిరగమల్ల మంచి మళ్ళీ ఒకసారి చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. మనం స్టిచ్చింగ్ అంతా కూడా లోపల సైడే చేస్తాం కాబట్టి మంచిది పైకి ఉండే. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇలా 2 కాళ్ళు 2 ఇలా పెట్టేసుకొని ఇప్పుడు కిస్తా దగ్గర జాయిన్ చేసేద్దాం. ఇటు సైడు అటు సైడు అలానే 2 స్టిచ్లు వేసేసుకోండి, 2 డబుల్ స్టిచ్ వేసేసుకోండి. ప్యాంటు కటింగు అలానే కుట్టడం కూడా చాలా ఈజీ ఫ్రెండ్స్. ఎవరైనా కానీ ఒక్కసారి చూస్తేనే మనం పట్టేసుకోవచ్చు అనమాట, అంత ఈజీగా ఉంటుంది. కొంచెం టాపే లేట్ అవుతుంది కానీ ప్యాంట్ అయితే మాత్రం చాలా తొందరగా అయిపోతుంది. ఇక్కడ ఇంకో సైడ్ కూడా నేను జాయిన్ చేసేస్తున్నాను. ఫస్ట్ కుట్టు ఎక్కడైతే వేసామో ఇంకో కుట్టు కూడా దాని మీదే వేసుకోవాలి. ఎప్పుడైనా కానీ డబుల్ స్టిచ్ అన్నప్పుడు ఒక కుట్టు పైనే మరొక కుట్టు దానిపైన వచ్చేటట్టు వేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఇంకో సైడ్ కూడా మనం జాయిన్ చేసేసుకున్నాం కదా ప్యాంట్ది. ఇప్పుడు నడుము రెడీ చేసుకుందాం. అది పక్కన పెట్టేసుకొని ఈ నడుము ఉంది కదా, ఇక్కడ నడుము ఏంటంటే నేను 2 పీసులు వచ్చేటట్టు కట్ చేశాను. ఒక్కొక్కసారి ఏంటంటే 4 పీసులు వచ్చేటట్టు కూడా కట్ చేయాల్సి వస్తుంది. అలాంటప్పుడు 4 కూడా జాయిన్ చేసుకోవాలి. అంటే 3 జాయిన్ చేస్తాము, ఇంకోటేమో ఫ్రంట్ పక్కన బొందు ఎక్కించుకోవడానికి పెడతాము. ఇక్కడ వచ్చేసి ఒక కుట్టు లోపల వేసాను, ఇంకో కుట్టు పైన వేసాను. ఇది వెనకలిపోతుంది. ఇప్పుడు ఫ్రంట్కి వచ్చేది మాత్రం మనం నాడ ఎక్కించుకోవడానికి వీలుగా ఉండేటట్టు పెట్టుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, కింద నుంచి నేను ఒక 1 ఇంచ్ దగ్గర నుంచి స్టార్ట్ చేశాను లోపలికి. ఇక్కడ పైన ఒక 3 ఇంచెస్ వదిలిపెట్టుకొని మళ్ళీ రివర్స్లో అయితే వచ్చేసాను. బాగా గమనించండి, వీడియోలో ఎలా ఉంటే మీరు అలానే కుట్టుకోవాలి. వెళ్ళింది మళ్ళీ రివర్స్లో వచ్చేసాను కదా నేను. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసుకొని 1 ఇంచ్ దగ్గర మనం వదిలిపెట్టుకున్నాం కదా, ఇక్కడ 2 మడతలు వేసుకోండి. పీచులు అవి రాకుండా ఇలా చిన్న మడత వేసాను. అలానే ఇలా మడత చేసుకొని ఇంకా చివరికంటే వచ్చేసేయండి. వచ్చేసి మళ్ళీ ఇటు సైడ్ కూడా తిరిగిపోవాలి.
ఇంతవరకు అవసరం లేదనుకున్న వాళ్ళు సగం నుంచి కూడా తిరిగిపోవచ్చు అనమాట. సగం కుట్టేసుకొని మన డ్రెస్ కట్స్ ఎలాగైతే వేసుకుంటామో అలా కూడా మధ్యలో నుంచి కూడా తిప్పేసుకోవచ్చు. అది ఎలా అనేది నేను నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా చూపిస్తాను. అలా కూడా తొందరగా అయిపోతుంది. ఇక్కడ ఇలా కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు 1 ఇంచ్ వరకు మడత పెట్టుకోండి. మనం బొందు ఎక్కించుకోవడానికి ఎంతైతే కావాలో అంతవరకు మడత పెట్టేసుకొని, ఆల్రెడీ మనం కటింగ్లో మడతకి సపరేట్గానే కొలుసుకుంటాం కాబట్టి అది ఎంతైతే కొలుసుకున్నామో అంతా మడతెట్టేసేయండి. ఇప్పుడు ఇది వచ్చేసి నడుము ముక్క వచ్చేసి మనకి 8 ఇంచెస్ నుంచి 8, 9 అలా ఉండొచ్చు. ఇక్కడ నేను మొత్తం మీద 10 తీసుకున్నాను కాబట్టి 1 ఇంచ్ వరకు మడిచేసాను. ఇంకా ఉండేది 9 ఇంచెస్ ఉంటుంది నడుము పొడవు. ఇది వచ్చేసి చివరికి వచ్చేసరికి రిప్ లాగేసుకోండి. 2 సమానంగా ఉండేలా చూసుకోండి. బొందెక్కిచ్చే దగ్గర రిప్ లాగేసుకుంటే మనకి నడుము తయారైపోయింది. నెక్స్ట్ వచ్చేసి మనం దీన్ని వేసుకొని కొలుసుకొని కుచ్చులు అనేది పెట్టుకోవాలి. ఇలా మధ్యలో మడత పెట్టేసుకొని అలానే దీన్ని కూడా మధ్యలోకి ఒక మడత పెట్టేసుకొని మనం ఆల్రెడీ జాయిన్ చేసాం కదా, అక్కడ పట్టుకొని ఇలా కొలిసేసుకోండి. ఇది వచ్చేసి ఫ్రంట్ కుచ్చులు కాబట్టి ఫ్రంటే పెట్టేసుకోవాలి. కొన్ని ఏంటంటే సైడ్ కుచ్చులు కూడా ఉంటాయి. ఇదైతే సైడ్ కుచ్చులు కాదు, ఫ్రంట్ ముందు కుచ్చులు అన్నమాట. అందుకనేసి ఇలా మడత పెట్టుకున్న దాన్ని వెనక నుంచి ఇలా సమానంగా పెట్టుకొని ఇక్కడ మార్క్ చేసుకోండి. ఎంతైతే వచ్చిందో మార్క్ చేసేసుకొని ఇక్కడ ఇలా కచ్చిగా పెట్టేసుకోండి. మీకు గుర్తుగా ఉంటుంది. 4 పొరలకి కూడా ఇలా సమానంగా పెట్టేసుకొని కత్తెరతో ఇలా కచ్చిగా అలా పెట్టేసుకుంటే ఫ్రంట్ కుర్చీలు కాబట్టి ఇలా ఫ్రంట్కి పెట్టేసుకోండి కుర్చీలు. మనం ఎక్కడైతే సిజర్ ఘాట్ పెట్టుకున్నామో దానికి అవతల నుంచి ఒక 1 ఇంచ్ అవతల నుంచి కూర్చునేది స్టార్ట్ చేసుకోండి. ఎందుకంటే కరెక్ట్గా అక్కడి నుంచి పెట్టేస్తే మళ్ళీ కొంచెం పెద్దగా అనిపిస్తుంది. అందుకని ఎప్పుడైనా కానీ కటింగ్ చేసిన దానికంటే కూడా ఒక 1 ఇంచ్ అవతల నుంచి మనం కుచ్చులు పెట్టుకోవాలి. ఇక్కడ మధ్యలో కుట్టు ఉంటుంది కదా, అక్కడ వరకు ఇటు నుంచి పెట్టాను. మళ్ళీ ఇటు సైడ్ వచ్చేసరికి ఇలా నేను ఎలాగైతే పెడుతున్నానో వీడియోలో అలా పెట్టేసుకోండి. అటువేమో అటు కుచ్చులు ఇటు చూస్తూ పెట్టాను, ఇటు కుచ్చులు వచ్చేసి ముందుకి మనం వేసుకున్నప్పుడు అన్నీ కూడా సమానంగా ఉంటాయి. ఇక్కడ వచ్చేసి రిఫ్లాగ్ వేసుకున్నాను, ఇటు కూడా అంతే. కచ్చిక దగ్గర కంటే కూడా 1 ఇంచ్ అవతల నుంచి కుచ్చు స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసేసి ఇంకా ఇవి మనకి ఎంత సైజు కావాలంటే అంత సైజు పెట్టుకోవచ్చు. చిన్నవా పెద్దవా అనేది ఇంకా మన ఇష్టం అనమాట. ఈ మధ్యలో కుచ్చు దగ్గరికి వచ్చేసరికి కుట్లు ఉన్నాయి కదా, అక్కడికి వచ్చేసరికి మళ్ళీ ఇటు నుంచి అటు పెడుతున్నా. మాకు ఇలా రావట్లేదు అనుకున్న వాళ్ళు స్ట్రైట్గా పెట్టుకుంటూ వచ్చేయడం. అటు కుచ్చులు ఎలా పెట్టేసాము అలానే ఇటు కూడా పెట్టేసుకోవచ్చు. ఇలా రాని వాళ్ళు ఎలా పెట్టుకున్నా పర్వాలేదు. ఇలా కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు నడుము వేసుకొని ఒకసారి చెక్ చేసుకోండి. కుచ్చులు పెట్టేసుకున్నాం కదా మనం, ఇలా సమానంగా పెట్టేసుకొని నడుముకి దీనికి సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ ఎక్కువ అనిపిస్తే మీకు కింద పార్ట్ ఎక్కువ అనిపిస్తే ఇంకో కుచ్చు పెట్టండి. ఒకవేళ తగ్గింది అనుకుంటే ఒక కుచ్చు ఇప్పేసుకోండి, సరిపోతుంది. ఈ కుట్టు ఉంది కదా, ఈ కుట్టు వచ్చేసి నేనైతే ఫ్రంట్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను కాబట్టి ఈ 2 కుట్లు కూడా ఇలా సమానంగా కలవాలి. పైనుంచి వచ్చే కుట్టు అలానే కింద కిస్త దగ్గర కుట్టు. మళ్ళీ పక్కకు అయిందంటే ప్యాంట్ అనేది కొంచెం అటు ఇటు అయిపోతూ ఉంటుంది. అందుకని కుట్లు సమానంగా కలిసేటట్టు చూసుకోండి. ఇక్కడైతే ఒక 1/2 ఇంచ్ వరకు పట్టుకొని చుట్టూ కూడా ఇంక తిప్పేసుకోండి. ఈ వెనక కుట్లు కూడా కలవాలి సేమ్. లేదంటే మీకు ఎక్కువ తక్కువ అనిపిస్తే ఒక కుచ్చు పెట్టేసుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ 2 కుట్లు ఇలా కలిసిపోవాలి. ఇటు సైడు జాయింట్ ఉంది కదా, జాయింట్లకి కలిసిపోవాలి. ఇది చూసారా, ఇంకెక్కడ కానీ మనకి కుచ్చు పెట్టే అవసరమే రాలేదు. ఎందుకంటే మనం కట్ చేసుకునే దగ్గర కంటే కూడా ఒక 1 ఇంచ్ అవతల నుంచే కుచ్చులు అనేది పెట్టుకున్నాం కాబట్టి
ఇంక ఇక్కడైతే కుచ్చు అనేది పెట్టలేదు. అదే మనం కటింగ్ చేసుకునే దగ్గర నుంచి కుచ్చు పెట్టామనుకో, కచ్చిగా ఇచ్చాం కదా అక్కడి నుంచి, అప్పుడు కొంచెం పెద్దగా అనిపించి మళ్ళీ ఇలాంటి టైంలో మనం కుచ్చు పెట్టాల్సి వస్తుంది. అదొక మీకు చిన్న టిప్ అని చెప్పచ్చు అనమాట. చూస్తున్నారుగా ఇక్కడ మనకి కొద్దిగా అనిపిస్తుంది కాబట్టి ఒక చిన్న కుచ్చు పెట్టేశాను, కొంచెం ఎక్స్ట్రా వచ్చింది కాబట్టి. ఇలా ఒక కుట్టు లోపల నుంచి వేసాం కదా, నెక్స్ట్ వచ్చేసి దీని పైనుంచి వేసుకోవాలి. ఈ వేసేది కూడా పైన నడుము పార్ట్ ఉంది కదా, దాని దగ్గర నుంచి దాని మీద పడేటట్టు వేసుకోండి. కింద కాకుండా పైన నడుము పార్ట్ పైన పడేటట్టు వేసుకోండి. ఇంకా జాయింట్కి కొంచెం జాయింట్లో పడకుండా కొంచెం పైకి ఇలా చుట్టూ కూడా కుట్టేసుకోవడమే. ఇది కాటన్ ప్యాంట్ కాబట్టి మనం ఎలా పెడితే అలానే ఉంటుంది. అదే సిల్క్ ప్యాంట్లు అనుకో కొంచెం జరిగిపోతూ ఉంటుంది, మనం సర్దుకుంటూ కుట్టాలి వాటిని. కాటన్ అయితే మనం ఎలా చెప్తే అలా వింటాయి. ఇక్కడ వచ్చేసరికి రిప్ లాగేసుకొని ఇంక బయటికి తీసేసుకోండి. ఇప్పుడు మనకి ఇంకా బ్యాలెన్స్ ఏం మిగిలిందంటే జాయింట్, కాళ్ళ దగ్గర నుంచి జాయింట్ ఒక్కటే మిగిలింది, ఇంకేం మిగిలిలేదు. ఈ కాళ్ళ దగ్గర వచ్చేసి 6 నుంచి 6.5, 7, 8 అలా వాళ్ళకి ఎంత వెడల్పు అయితే కావాలంటే అంత పెట్టించుకుంటారు. ఇక్కడ మనమైతే సైజ్ ప్యాంట్ ఎంత ఉంటే అంత పెట్టేసుకోండి. ఇక్కడ నేను వచ్చేసి 6.5 ఇంచులు పెడుతున్నాను. మామూలుగా అయితే 7 ఇంచుల దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. వీళ్ళకి ఏంటంటే కాలు కింద నుంచి రాకుండా కొంచెం పైకి ఉండేటట్టు పెట్టమన్నారు కాబట్టి నేను 6.5 దగ్గర పెడుతున్నాను కుట్టు. ఇంక ఇక్కడికి వచ్చేసరికి ఒక 1/2 ఇంచ్ 1 ఇంచ్ వరకు లోపలికి ఉన్నా ఏం పర్వాలేదు, ప్యాంటే కాబట్టి లూజ్గానే ఉంటుంది. ఇక్కడ కూడా మనకి సమానంగా కలిసిపోవాలి. కుట్లు ఉన్నాయి కదా, ఈ 2 కుట్లు కూడా సమానంగా కలిసేటట్టు స్టిచ్ వేసుకోవాలి. చూస్తున్నారు ఇలా కలిసిపోవాలన్నమాట. ఇప్పుడు ఎక్కడైతే వేస్తున్నాం మనం కుట్టు, నెక్స్ట్ కూడా దానిపైన వచ్చేటట్టు వేసుకోవాలి. అప్పుడు డబుల్ స్టిచ్ పడి తొందరగా చినిగిపోకుండా ఉంటుంది. ఇప్పుడు ఒక కాలు కుట్టుకున్నాం కదా, ఇదే విధంగా ఇంకొక సైడ్ కూడా కొలుసుకొని కుట్టుకోవాలి. ఇక్కడ ఎక్స్ట్రా ఏమన్నా తీసేసేయండి. ఇక్కడ దారాలు అవి ఉంటాయి కదా, అవి నీట్గా చేసేసుకోండి. ఇప్పుడు వచ్చేసి ఈ చివరి మాత్రం ఒక 1/2 ఇంచ్ గ్యాప్లో బయటికి వేస్తున్నాను. పైకి కొంచెం పైకి వచ్చేసరికి ఫస్ట్ కుట్టు ఎక్కడైతే ఉందో అక్కడ కలిపేసుకోండి. ఆ కింద ఎందుకంటే 1/2 ఇంచ్ గ్యాప్ ఇచ్చాము, ఎప్పుడైనా మనకి వాళ్ళకి టైట్ అయినప్పుడు లోపల పక్క కుట్టు తిప్పుకుంటే బయట లూజ్ వస్తుంది కదా, ఇంకా పైకి వచ్చేసరికి అందులో కలిపేసాం కాబట్టి ఏం విడిపోకుండా ఉంటుంది అనమాట. కింద వరకునే ఒక 1/2 ఇంచ్ గ్యాప్లో పక్కకి వేసుకోవాలి. మళ్ళీ పైకి వచ్చేసరికి ఒక 5 ఇంచుల పైకి వచ్చేసరికి మళ్ళీ ఫస్ట్ కుట్టు ఎక్కడైతే ఉందో అందులో కలిసిపోవాలి. చూస్తున్నారు కదా, ఇక్కడైతే మనకి ప్యాంట్ అయితే కుట్టడం రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని టర్న్ చేసేసుకోండి, మంచి పక్కకి తిప్పేసుకోవాలి. ఇప్పుడు వరకు మనం కుట్టింది తిరగమల్ల కుట్టాం కదా, అంటే రాంగ్ సైడ్ కుట్టాం. ఇప్పుడు మంచి సైడ్కి అయితే తిప్పేసుకున్నాము. కుట్లన్నీ ఇంకా లోపలికి ఉంటాయి. చూస్తున్నారు కదా, ఇక్కడ ఫ్రంట్ అలానే బ్యాక్ కూడా మనకి కుట్లు అయితే వచ్చేసింది. ఇప్పుడు దీనికి నాడా కుట్టుకోవాలి కాబట్టి ఇలా స్ట్రైట్ పీసులు అయితే తీసుకోండి. మిగిలిన ముక్కలో ఇక్కడ నేనైతే స్ట్రైట్గా తీసేసుకుంటున్నాను. తీసేసుకొని ఈ ముక్కలన్నీ కూడా జాయింట్ చేసేసుకోండి. జాయింట్ చేసేసుకొని మనం నాడాగా కుట్టేసుకోవడమే. ఈ నాడాకి ఇటు సైడ్ కొంచెం ఇలా మడిచేసుకొని మళ్ళీ మధ్యలోకి మడిచేసుకొని ఇంకా సన్నగా అయితే మనం మొత్తం అంతా ఇలా కుట్టేసుకున్న తర్వాత ఇంకొక పిన్ని పెట్టేసుకొని వీటిలోంచి ఎక్కించేసుకోండి. చుట్టూ ఎక్కించేసిన తర్వాత కొంచెం నడుము దగ్గర జాయింట్ ఉంటుంది కదా వెనక పక్క,
అక్కడికి వచ్చేసరికి చాలామంది వెళ్ళట్లేదు అనుకుంటారు. కానీ ఇక్కడ కొంచెం మీరు ఇలా కొంచెం ఇలా కదిలిచ్చినట్టు చేస్తే పిన్నీస్ని చక్కగా ఎక్కేస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడైతే మనకి చాలా ఈజీగా ప్యాంట్ అయితే స్టిచ్ చేసేసుకున్నాం కదా. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఇంకా మన ఛానల్లో మంచి మంచి వీడియో అయితే రాబోతున్నాయి. మన ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో వస్తే బాయ్ బాయ్.